హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ విత్ స్వాతి ఛానల్ కి స్వాగతం. ట్రెండింగ్ ఇఫా చికెన్ చేద్దామా? ఇఫా చికెన్ కి కావలసిన పదార్థాలు: పెరుగు, పసుపు, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, ఎల్లిపాయలు, మైనీస్ కోసం ఉడకబెట్టిన గుడ్డు, చీజ్, ఫ్రెష్ క్రీమ్. 1/2 kg పెద్దవి లెగ్ పీస్లు 2. మొదటగా పెరుగు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాం. ఈ మసాలాలు అన్నీ బాగా ఇలా కలుపుకోవాలి. చికెన్ ను తీసుకొని ఇలా ముందుగా కాట్లు పెట్టుకోవాలి. మసాలాలు మొత్తం లోపలికి దిగేలాగా కాట్లు పెట్టుకోవాలి. ఈ కాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది. ముందుగా అన్ని వేసి కలిపి పెట్టుకున్న మసాలాలను ఈ చికెన్ లెగ్ పీస్లకు పట్టియాలి బాగా. మనం కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్లులోనికి వెళ్ళేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకో లెగ్ పీస్ కి కూడా ఇలాగే మసాలా మొత్తం బాగా పట్టియాలి. వైరల్ అవుతున్న ఇఫా చికెన్ ని మా పిల్లలు చూశారు వీడియో. ఇఫా చికెన్ చెయ్యమ్మా అని అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. ఈరోజు చేసిద్దామని అనుకున్నా, అందుకోసమే ఈరోజు ఇఫా చికెన్ చేస్తున్నా. మసాలా పట్టించిన లెగ్ పీస్ చికెన్ పీస్లని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. 1/2 అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ కి మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. మైనీస్ కోసం 2 చీజ్లని వేసుకుందాం. ఉడకబెట్టిన గుడ్డు వైటే వేసుకోవాలి. 5 ఎల్లిపాయలను వేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ ని వేసుకుందాం. అలాగే కొంచెం ఉప్పుని వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి క్రీమ్ చేద్దాం. కడాయి వేడయింది. ముందుగా మంచి నూనె వేసుకుందాం. అర్ధగంట మసాలా పట్టించి పెట్టాం కదా, ఇప్పుడు వేడి నూనెలో వేసుకుందాం. ఈ చికెన్ ని మనం మొత్తం రోస్ట్ గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పెట్టుకుందాం. చికెన్ పీసులను 2 విధాలుగా బాగా వేయించుకోవాలి. ఒకటొకటి మెల్లగా తిప్పుతూ బాగా వేయించాలి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. 2 లెగ్ పీస్లను అక్కడ ఇక్కడ మలుపుతూ వేయించాలి. ముందుగా మిక్సీ పట్టిన మైనీస్ని 2 లెగ్ పీస్ల పైన స్పూన్ తోటి అంటించాలి. అంటించిన తర్వాత 5 నిమిషాలు ఆ లెగ్ పీస్లను చిన్న మంటపై వేయించాలి. లెగ్ పీస్ల పైన మైనీస్ అంటించిన తర్వాత 5 నిమిషాల వరకే వేయించాలి. ఎక్కువగా వేయిస్తే మైనీస్ టేస్ట్ పోతుంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. గుమగుమలాడే ఇఫా చికెన్ రెడీ అయిపోయింది. సూపర్. ఈరోజు ఇఫా చికెన్ చేశాను. రేపు ఇంకో వంటకంతో మీ ముందు ఉంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.